అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు నామకు మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా. సో దేవుని కృప వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాం. సో మీ ప్రార్థన రిక్వెస్ట్లు మరి ఆ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఈరోజు ఒక చిన్న సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరం చాలా పరువుగా బ్రతికాం. ఒక్కసారిగా ఎవరన్నా మనలో వచ్చి ఏదన్నా పల్లెత్తి మాట అంటే మనకి ఎంత గాయం వస్తుంది, ఎంత బాధపడతాం. అలాగే దైవభక్తుడి జీవితంలో కూడా ఒక చాలా వింతైన మాట తన జీవితంలో వచ్చింది. అదేంటి తెలుసా? పోయి నిద్రపోతా. ఈ మాట అనగానే మీకు ఎవరో జ్ఞాపకం వస్తున్నారు కదా. యోనా జీవితంలో కూడా చాలా ఉన్నతమైన సహవాసం కలిగిన వారు, దేవుని చేత ఒక సువార్త పరిచర్యకి పంపబడిన వారు ఒక భయంకరమైన మాట తన బ్రతుకులు అనిపించుకున్నారు. అది కూడా అన్యజనుడు పోయి నిద్రపోతా అన్న మాట అన్నారు. ఎందుకు వచ్చింది మాట అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. యోనా గ్రంథము 1:10 మాట మనం చదివితే ఆ మాటలో రాయబడి ఉంటుంది, తాను యెహోవా సన్నిధిలో ఉండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి. ఏ సంగతి తెలుసుకున్నారంట? దేవుని సన్నిధి నుండి దూరం అయిపోవడం, దేవుని సన్నిధి నుండి వేరుపరచబడడం. యోనా గారు అక్కడి నుంచి పారిపోవడం, దేవుని మాట నుంచి పారిపోవడం విన్నప్పుడు వీరు భయపడ్డారంట. వాస్తవానికి అది చక్కటి మాటే, కానీ ఒక ఉన్నతంగా పిలవబడాల్సిన యోనా గారు ఒక్కసారిగా పోయి నిద్రపోతా అని పిలిపించుకున్నారు. ఇవాళ నేను అంటాను కదా, కొన్ని అవమానాలు గల కారణం ఏంటి తెలుసా? మన బ్రతుకులో ఒక్కొక్కసారి మనం ఓడిపోవడం గల కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధికి, దేవుని మాటకి మనం దూరం అయిపోవడం వల్ల. ఈరోజు నేను అంటున్నాను కదా, నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకడానికి ప్రయత్నం చేయి. నీ చుట్టుపక్కల అందరితో ప్రభు నేను కనపరుస్తాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోతే బహుశా నీ స్నేహితులే నీకు వ్యతిరేకంగా మారచ్చేమో, నీ బంధువులే నీకు వ్యతిరేకంగా మారచ్చేమో. వారి మీద ఆధారపడి ఒకవేళ నువ్వు ప్రభు సన్నిధికి దూరం అయితే ఒకవేళ వారి వల్లే నీకు అనేక సమస్యలు రావచ్చేమో. బహుశా ఇవాళ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. మనుషులు నమ్మొద్దండి, మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల మాటల మీద మనం ఆధారపడద్దు. దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ప్రపంచానికి దూరంగా ఉందామండి. దేవుడు మనల్ని అందరి మధ్యన హెచ్చించే దేవుడు, దేవుడు మన అందరి మధ్యన కనపరిచే దేవుడు. ఈరోజు నువ్వు వర్క్ చేస్తున్న ప్రాంతంలో అన్యజనులు నిన్ను కనపరచాలి, దేవుని కనపరచాలి. అట్టి సాక్ష్యం ప్రభు నీకు ఇస్తారు. నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో, నువ్వు చదువుతున్న ప్రాంతంలో అనేక మంది నిన్ను కనపరచాలి. అలా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. ఎంత దగ్గరగా ఉంటే ప్రభు నిన్ను అంత కనపరుస్తాడు. దేవుని సన్నిధికి దూరం అవుతే బహుశా ఏ మాటలు పడాల్సి వస్తుంది ఏంటో తెలియదు. సో ఈరోజు ఈ వాక్యం వెంటనే నీవు చాలా చక్కగా దీవించబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించుతారు గాక. ఆమేన్.